ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, దివ్య దృష్టి ఆత్మను, నిశ్చింత ఆత్మను, సతో గుని ఆత్మను. ఈ క్షణం ఆత్మనైన నేను శాంతి సాగరుడైన పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 30/5/2024. బాబాయ్ చెహెటి. మధురమైన పిల్లలు, మనల్ని చదివించేవారు స్వయంగా శాంతి సాగరుడు, సుఖ సాగరుడైన తండ్రి అని మీకు మొట్టమొదట నిశ్చయం ఉండాలి. ఏ మనిషి ఎవ్వరికీ సుఖశాంతులు ఇవ్వలేరు. ఒక్క పరమాత్మ తప్ప సత్యమైన సుఖం మరియు శాంతి ఎవ్వరికి ఇవ్వలేరు. మన ఆత్మిక తండ్రి పరమాత్మ ఉన్నదే శాంతి సాగరుడు, ఉండేది శాంతి ధామంలో. నేను ఆత్మ వారికి సంబంధించిన వారిని. పరమాత్మ సుఖ శాంతులు అనేవి నాకు వారసత్వం రూపంలో ఇస్తారు. బయట ప్రపంచంలో తల్లిదండ్రులు తన పిల్లలకి ఏదైనా వారసత్వ రూపంలో ఇచ్చినప్పుడు ఇది నాకు వారసత్వంగా ఇచ్చారని గొప్పగా చెప్పుకుంటారు కదా. మరి ఆత్మనైనా నాకు సుఖం శాంతి యొక్క వారసత్వం స్వయం పరమాత్మ ఇస్తున్నారంటే ఒక్కసారి చెక్ చేసుకుందాం. రోజంతటిలో ఎంత సమయం శాంత స్వరూపంగా ఉంటున్నాం, సుఖ స్వరూపంగా ఉంటున్నాం, ఆనంద స్వరూపంగా ఉంటున్నాం, ప్రేమ స్వరూపంగా ఉంటున్నాం. ఓకే, ప్రశ్న, అన్నిటికన్నా ఉన్నతమైన గమ్యం ఏంటి? ఆ గమ్యానికి చేరుకోవడానికి పురుషార్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ డెస్టినేషన్, ఎయిమ్ ఏంటది? పరమాత్మ స్మృతి. నా బుద్ధిని పరమాత్మతో కనెక్షన్ జోడించడం. ఈ స్మృతి పక్కాగా అయిపోవాలి. బుద్ధి ఇంకా ఎటువైపుకు వెళ్ళకూడదు. ఇదే చాలా ఉన్నతమైన గమ్యం. మరి ఈ గమ్యం రీచ్ అవ్వాలంటే నేను ఆత్మ, ఆత్మాభిమాని స్థితి మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయడానికి ఎంతో పురుషార్థం చేయాలి. అప్పుడు నాలో ఎలాంటి వికారి ఆలోచనలు రావు. నా బుద్ధి అటు ఇటు భ్రమించదు. ఈ బుద్ధి అటు ఇటు వెళ్ళడం ఆగిపోతుంది. దేహం, దేహపు ప్రపంచం, దేహపు వస్తువులపైన దృష్టి వెళ్ళకూడదు. ఇదే ఆత్మ అభిమానిగా అవ్వటానికి మనం చేరుకోవలసిన గమ్యం. మరి నేను ఎవరినైనా చూస్తున్నప్పుడు వరారి భృకుటి మధ్యస్థానంలో ఉన్న ఆత్మని చూస్తున్నానా లేక శరీరాన్ని చూస్తున్నానా? ఆత్మిక దృష్టి ఆత్మిక సృష్టిని క్రియేట్ చేస్తుందంటే ఆ దృష్టిని నేను ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నాను? ఆత్మిక తండ్రి పరమాత్మ మన సద్గురువు. వారు మనకి సద్గతి ఇవ్వడానికి వచ్చారు అంటే, సద్గురువే మన తండ్రిగా ఉన్నారు, మన టీచర్గా ఉన్నారు అంటే, మరి వారిని నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను? ఇలా అయితే లేను కదా, ఇంకా చాలా సమయం ఉందలే, సమయం వచ్చినప్పుడు చూసుకుంటాంలే. కాదు, ప్రతి ఒక్కరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు. వాణి నుంచి అతీతంగా వెళ్లాల్సిన సమయం వచ్చింది. ధారణలో బాబా చెప్తున్నారు, జ్ఞానంతో తమ దృష్టిని పరివర్తన చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయి వికారి ఆలోచనల్ని సమాప్తం చేయాలి. ఎటువంటి వికారం యొక్క దుర్గంధం మనలో ఉండకూడదు. దేహం వైపుకు దృష్టి అస్సలు వెళ్ళకూడదు.
ఈ మిస్టేక్ చేస్తున్నామా? నేను ఎవరినన్నా చూస్తే వారిని, వారి స్టేటస్‌ని, వారి పొజిషన్‌ని చూస్తున్నానా? లేక వారిలో ఉన్న ఆత్మని చూస్తున్నానా చెక్ చేసుకోవాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అన్న నిశ్చయం పక్కాగా చేసుకోవాలి. మాయ ఏం చేస్తుంది? ఆ నిశ్చయం నుంచి మనకి కదిలించడానికి ట్రై చేస్తుంది. మనం కొంచెం కూడా కదలకూడదు. దీనిపైన చాలా ధ్యాస పెట్టడం ఎంతో అవసరం. బాబా ఇవాళ వరదానం ఇస్తున్నారు. సేవా భావనతో సేవ చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే నిర్విఘ్న సేవాదారిగా అవుతారు. అంటే సేవా భావం సఫలతను ప్రాప్తిస్తుంది. ఒకవేళ ఇది సేవ కాదు, నా పని నేను చేస్తున్నాననే అహం భావం వచ్చిందంటే ఆ సేవా భావం అని అనరు. అహం భావంలో ఆటోమేటిక్ గా సక్సెస్ రాదు. టెన్షన్స్ వస్తాయి, ప్రౌడ్నెస్ వస్తుంది, అహంకారం వస్తుంది, సంతుష్టత, సాటిస్ఫాక్షన్ అస్సలకే రాదు. సో సేవా భావం అనేది ఉన్నట్టయితే సదా వారు ఎగురుతూ ఉన్నట్టు ఉంటారు, ఈజీ గోయింగ్ టైప్ ఉంటారు. వారికి సదా నిర్విఘ్నంగా ఏ పనన్నా చేయగలరు. సఫలత వారి వైపే ఉంటుంది. స్లోగన్: ఎవరైతే సూక్ష్మమైన మరియు ఆకర్షణ కలిగించే దారాల నుంచి కూడా ముక్తులుగా అవుతారో వారే జ్ఞాని ఆత్మలు. సో ఈరోజు బాబా జ్ఞాని ఆత్మల గురించి, జ్ఞాని ఆత్మలు చాలా కాన్షియస్ గా ఉంటారన్నారు. జ్ఞాని ఆత్మలు ఆత్మాభిమాని స్థితిలో ఉంటారన్నారు. జ్ఞాని ఆత్మలు చూసే పద్ధతి కూడా చాలా డిఫరెంట్ గా ఆత్మాభిమాని స్థితిలో ఉంటుంది. జ్ఞాని ఆత్మలు అనుక్షణం సుగంధాన్ని వ్యాపింపచేస్తారు. నేను జ్ఞాని ఆత్మను అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఒక సుగంధమైన పుష్పాన్ని నలువైపులా ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపచేస్తాను. ఆత్మాభిమాని దృష్టి నాకు ఎంతో శాంతిని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఆత్మాభిమాని దృష్టి నాకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తుంది. నేను సఫలతా స్వరూపాత్మను. నేను ప్రాప్తి స్వరూపాత్మను. నేను నిశ్చింత చక్రవర్తిని. నేను ఆత్మాభిమాని స్థితిలో ఉండేవారిని. బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంతటి తేలికైన జీవితంగా, సుగంధ భరితమైన జీవితంగా, సేవా భావముతో ఉన్న జీవితంగా తయారు చేస్తున్నారే. ఈ సేవా భావనతో నేను ఆత్మ సదా ఎగురుతూ ఉంటాను, సదా ఆనందంగా ఉంటాను, సదా సుఖ శాంతులతో ఉంటాను. I, the soul, belongs to the Supreme Father. I am the master of happiness and the master of peace. I experience unlimited inheritance from the Supreme Father. He is the one, my Father, my teacher, and my Guru. I, the soul, always connect this intellect with the Supreme Father and be a blessed being all the time. Hey Father, thank you so much for showing me the path of the godly service. I always try to be at godly service and be a knowledgeable soul. I always maintain the consciousness of my knowledge and be attentive towards my every behavior. Acha. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited happiness, peace,
and powerfulness from the Supreme Father. Spread such unlimited treasures to every part of this body and maintain a divine being all the time. Om Shanti, Shanti, Shanti.